వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోదం యూట్యూబ్ ఛానల్. చూసారా, లగేజ్తో నేను, మా ఆవిడ, మా బాబు, మా పాప అందరం రెడీగా ఉన్నాం. ఎక్కడికి ఫ్లై అవుతున్నాం ఏంటి అనుకుంటున్నారా? సో ఒక సర్ప్రైజ్గా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి ఫ్లై అవుతున్నాం మేమైతే. సో అది ఎక్కడికి ఏంటి అనేది అప్కమింగ్ వీడియోలో చూసేద్దాం, వచ్చేసేయండి. మేమైతే మా బోర్డింగ్ పాసెస్తో సో రెడీగా ఉన్నాం అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, సో నేను ఫ్యామిలీని తీసుకొని, నేను ఎన్నిసార్లు గోవాకి వెళ్ళినా సరే నేనైతే ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని గోవాకి వెళ్తున్నాను. సో నేనైతే సోలోగా చాలాసార్లు వెళ్ళాను, ఫ్రెండ్స్తో కానీ నార్మల్గా అమ్మతో డాడీతో వెళ్ళాను. సో వైఫ్, బాబు, పాపని తీసుకొని ఫస్ట్ టైం గోవా వెళ్తున్నాను అనమాట. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, సో జర్నీ ఏమేమి చూడబోతున్నాం, మేము జర్నీలో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అనేది అప్కమింగ్ వీడియోలో చూసేద్దాం, వచ్చేసాయి. సో ఇదైతే ఒక స్పెషల్ థింగ్ నేనైతే ఈరోజు విన్నాను అనమాట. ఇండియాలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రీవరేజ్ బియర్ ఇక్కడే తయారవుతుందంట. ఎయిర్పోర్ట్లోనే దిగంగానే మనకు ఇదే ఫస్ట్ అనమాట. సో సీ ద అంబియన్స్ వన్స్. దట్స్ లుక్ సో కూల్. మా పాప సెకండ్ ఇస్తుంది వాళ్ళకి, చక్కగా మాట్లాడుతుంది. ఇట్ వాస్ రియలీ కూల్. గోవాకి రాగానే వాళ్ళైతే ఇక్కడ తయారు చేసినటువంటి బీర్ని నేను టేస్ట్ చేయమని చెప్పేసి 3 ఫ్లేవర్స్ అయితే ఇచ్చారు. సో లెట్ వి టేస్ట్ దట్. మిల్క్ టీ అడిగితే చూసారా ఎంత కప్పులో తెచ్చి ఇచ్చేసాడో, పొగలు పోతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా చక్కగా ఉంది, చక్కగా చేసి తీసుకొచ్చేసాడు. ఎస్, ఇంకా మా వాడు కూడా ఇంకా తాగడం స్టార్ట్ చేస్తుంది. మా బొడిగాడు ఎలాగో పాలు తాగుతున్నాడు కాబట్టి. సో మా పాప మాత్రం యాజ్ యూజువల్ బాగా ఎంజాయ్ చేసేస్తుంది ఇక్కడ, అందరిని విష్ చేస్తూ సే హాయ్ సే హాయ్. చూసారా, ఈ మోపా ఎయిర్పోర్ట్ అయితే చాలా కూల్గా, నిజంగా గోవాన్ ఫీల్ అయ్యేలాగా ఈ పికప్ గేట్ నెంబర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఏర్పాటు చేశారు. సో కార్ వచ్చేసింది మరి కొద్దిసేపట్లో. ఎస్, మా బుడ్డదైతే పైన కూర్చొనే ఉంది. సో ఎస్, గోవాకి రీచ్ అయిపోయాము. సో మా స్టేయింగ్కి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. హోటల్కి అయితే వచ్చేసాము అట్ లాస్ట్. సో దిస్ ఇస్ అవర్ హోటల్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టే. సో మా పాపకైతే రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారు. షీ ఈస్ టేకింగ్ ద వెల్కమ్ డ్రింక్. మా బాబు అల్లరి చేస్తుంటే మా వాడు వాళ్ళని ఓదారుస్తుంది. సో రెడీగా ఉందనమాట. మరి కొద్దిసేపట్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి పైకి వెళ్ళిపోతాం రూమ్లకి. మొత్తానికైతే మేము మా యొక్క రూమ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో మా రూమ్లో పైనుంచి చూస్తే ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్గా స్విమ్మింగ్ పూల్ వ్యూ. మా రూమ్లోకి వెళ్ళిపోదాం. సో మా రూమ్ ఇదిగోండి ఇలా ఉంది. ఇది వాష్రూమ్. మా ఆవిడ, మా పిల్లలు రిలాక్స్ అవుతున్నారు. సో అండ్ దెన్ ఇలా వెళ్ళిపోతే దిస్ ఈస్ ద సిటీ వ్యూ. సో మా బొడ్డిదైతే మాత్రం చాలా చక్కగా పూల్లో ఆడుతుంటుంది, చక్కగా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంది. చూడండి, నన్ను కూడా రమ్మని పిలుస్తుంది. వచ్చేసే లలి, బాల్ 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 బాల్. సో బాల్తో చక్కగా ఆడుకుంటుంది. పారాసైలింగ్ రైడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను గోవా ఎప్పుడు వచ్చినా సరే నేను తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి రైడ్ ఏదైనా ఉంది వాటర్ గేమ్స్ లాంటి, దట్ ఈస్ పారాసైలింగ్ రైడ్ అనమాట. సో నేనైతే పారాసైలింగ్ రైడ్కి వచ్చేసాను అనమాట. సో మా ఆవిడ్ని పంపిస్తే ఆవిడ కాస్త భయపడి నన్ను పంపించేసింది మళ్ళీ. సో నేను ఎప్పుడు వచ్చినా సరే గోవాకి నేను తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి రైడ్ ఏదైనా ఉందో పారాసైలింగ్ రైడ్ అనమాట. సో చూసారా, తీరాన్ని దాటుకొని సముద్రము కాస్త మిడ్ ఆఫ్ ది సీకిలాగా వచ్చేసి చేసేటటువంటి రైడ్ ఏదైతే ఉందో పారాసైలింగ్ రైడ్, ఐ రియల్లీ ఎంజాయ్ దట్.
సో నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. మేమైతే కింద బఫేలు ఏర్పాటు చేసినటువంటి మంచి భోజనం అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇగో సారీ భోజనం చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇగో మా పాప కూడా రెడీ అయిపోయింది బయట టూర్ విజిటింగ్కి. సే హాయ్. సో ఎస్, ఇంకా తెలుసు కదా మావిడైతే రెడీ అవుతా ఉంది. సో మా బోడీ గార్డ్ రెడీ అయిపోయి పడుకున్నాడు అనమాట. సో ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. అది ఎక్కడికి వెళ్తున్నామో చూసేద్దాం. హలో. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వెళ్తున్నాం మేము. సో ఈరోజు ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం, గోవాలో ఎలా అనిపించబోతున్నాయి అనేది చూసేద్దాము. సో ముందుకు వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. లలిత హాయ్. హాయ్. సో మేమైతే అగోడా ఫోర్ట్ కానివ్వండి, డాల్ఫిన్ షో కానివ్వండి బయలుదేరి వేసుకొని, సో నేను మా పాప మా బుజ్జి లైఫ్ జాకెట్ వేసేసుకుంది. సో ఇదిగోండి మావిడ. హలో. సో మావిడ వీడియో తీసుకోవడం దగ్గర ఉందన్నమాట. సో వీఆర్ గోయింగ్. అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ లో అందరూ జన సామ్రాజ్యాల మధ్య అలా కూర్చోనున్నారు. మేమైతే అగోడా ఫోర్ట్ నుంచి క్యాండిల్ వెళ్తాం అనమాట. సో చూడండి మా పాప కూడా టింగ్ 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 టోపీ, నేను కూడా టింగ్ టోపీ ధరించాం. ఆవిడ ఇప్పుడు టోపీ పెట్టుకుని తీసేసింది, మళ్ళీ పెట్టుకుంటాం. మేమైతే గోవాలోని వ్యాక్స్ మ్యూజియం వచ్చేసాం. ఇక్కడ చూసారా, గాంధీ తాత మనిషి అనుకుంటున్నారా? కాదు. సో గాంధీ తాత నుంచి బారక్ ఒబామా, రణబీర్ కపూర్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో చాలా చాలా బాగుంది. వావ్, ఆల్ టైమ్ మై ఫేవరెట్ షారుఖ్ ఖాన్ జీ, బిగ్ బి అమితాబ్ జీ. సో అలాగే మనందరం ఎప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఎవరో గెస్ట్ చేయండి చూద్దాం. సో లైక్ దట్ హ్యారీ పోటర్. ఏ జకీ చాన్. ఏ తలపతి విజయ్. సో మేము అలాగే ఫిష్ అక్వేరియంకి కూడా వచ్చేసాం అనమాట. సో ఎయిర్పోర్ట్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ అంబియన్స్ ఉందో. చూడగానే ఇక్కడ ఆగిపోవాలన్నట్లుగా మొత్తం చక్కగా చాలా అందంగా ఉంది. ఈ యొక్క మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ గోవా ఎయిర్పోర్ట్. సో మా యొక్క గోవా ట్రిప్ అయిపోయి మేమైతే మళ్ళీ రిటర్న్ జర్నీలో ఉన్నాం అనమాట. మోపా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఎలా అనిపిస్తుంది స్వరూప? చాలా బాగుంది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మేమైతే మావిడ చూసారా, మా వాడిని ఎత్తుకోవడానికి ఇబ్బంది పడుతూ లాస్ట్కి అయితే ఎత్తుకొని వచ్చేసింది లగేజ్ పట్టుకొని. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. లల్లీ సే హాయ్.